ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు వచ్చే 1.5 GB కావచ్చు, 2 GB కావచ్చు, 1 GB డేటా కావచ్చు, మీకు డే మొత్తం సరిపోవట్లేదా? లైక్ దిస్ మీరు 3-4 వీడియోస్ చూడగానే ఆటోమేటిక్గా లేదనుకుంటే మీరు తెల్లారి లేచే వరకే ఆటోమేటిక్గా మీకు సంబంధించిన 50% డేటా అయిపోయింది, లేదనుకుంటే పూర్తిగా 90% అయిపోయింది అన్నట్టుగా మీకు డైరెక్ట్ మెసేజ్ వచ్చేస్తుందా? ఇది చూడండి, ఈ వీడియోలో మీకు డేటా సేవింగ్ ట్రిక్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తారంటే వీడియోని స్కిప్ చేసుకుంటా చూస్తూ ఉంటారు కాబట్టి చాలా మందికి అర్థం కాదనమాట మనం డేటాని ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేది. ఇకపోతే మనకు ట్రూ 5G ఎలాగో ఇప్పుడు అన్లిమిటెడ్ పోయింది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా డేటాని యూజ్ చేసుకోవాలి. కాబట్టి నేను చెప్పే స్టెప్స్ని మాత్రమే ఫాలో అవ్వండి. 100% మీరు డే మొత్తం ఎంత యూజ్ చేసినా మీకు 1 GB కంటే 0% డేటా ఎక్కువ అయితే ఖర్చు అవ్వడం జరగదనమాట. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే మనం మొబైల్లో ప్రతి ఒక్క చాలా రకాల అప్లికేషన్ అయితే మనం ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటుంటాం. అలాంటప్పుడు అవి డే బై డే ఎంత కాదన్నా మనకు అప్డేట్స్ వస్తుంటాయి. కాబట్టి మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుందంటే మనం డేటా ఆన్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దాని ద్వారా కూడా మనకు టూ మచ్గా డేటా ఖర్చు అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో ఉండే ప్లే స్టోర్ని ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకొని సింపుల్గా మీకు సంబంధించిన లోగో పైన ఏదైనా క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు నెట్వర్క్ ప్రిఫరెన్స్ పేరుతో జనరల్ కిందనే ఉంటుందన్నమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ చూసుకోవచ్చు ఆటో అప్డేట్స్ యాప్స్. డిఫాల్ట్గా మనకు అవర్ ఎనీ నెట్వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఇలా ఉంటుందన్నమాట. ఆ అప్డేట్ ఆల్ అవర్ వైఫై ఆర్ మొబైల్ డేటా అయితే ఆప్షన్ కంపల్సరీగా మీకు ఇలా అయితే ఉంటుంది. అలాంటప్పుడు డు నాట్ ఆటో అప్డేట్ పైన మీరు క్లిక్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మీకు తెలియకుండా మీ యొక్క డేటా 0% ఖర్చు అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండడం జరగదన్నమాట. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్. కంపల్సరీగా మీ యొక్క మొబైల్లో ఉండే ప్లే స్టోర్లో మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్. దీని ద్వారా మీకు 50% డేటా అయితే సేవ్ కావడం జరుగుతుందన్నమాట. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే నార్మల్గా బ్యాక్గ్రౌండ్లో ప్రతి ఒక్క యాప్స్ ఏం చేస్తాయంటే మనం ఎంత మనము డేటాని ఆఫ్ చేసి పెట్టుకున్నా జనరల్గా మనం నార్మల్గా ఆన్ చేసినా సరే బ్యాక్గ్రౌండ్లోనే మనకు తెలియకుండా హై లెవెల్లో మనకు డేటా అయితే కన్జ్యూమ్ చేస్తుంటుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు మీకు సంబంధించిన మీరు ప్రతి ఒక్క అప్లికేషన్ ఇదే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సింపుల్గా ఇక్కడ మీరు ఈ విధంగా ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే ఇక్కడ మీకు ఐ బటన్ కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా దీనిపైన ఇక్కడనే చేసుకోండి. ఇక్కడ మీకు డేటా యూసేజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ డేటా ఇది డిఫాల్ట్గా ఆన్లో ఉంటుంది ప్రతి ఒక్క అప్లికేషన్స్కి. అలాంటప్పుడు సింపుల్గా వీటిని మీరు ప్రతి ఒక్క అప్లికేషన్స్కి కంపల్సరీగా ఈ విధంగా ఆఫ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను జస్ట్ మీకు ఒక్క అప్లికేషన్కి మాత్రమే చూపిస్తున్నాను. కాకపోతే మీరు ప్రతి ఒక్క అప్లికేషన్స్కి ఈ విధంగా డిఫాల్ట్గా మీరు ప్రతి ఒక్క అప్లికేషన్స్కి బ్యాక్గ్రౌండ్ డేటాని ఆఫ్ అయితే చేసుకోండి. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే ప్రతి ఒక్కటి మన యొక్క మొబైల్లోనే ఉంటాయి. కాకపోతే చాలా మందికి తెలియదు అనమాట. సింపుల్గా ముందుగా మీ యొక్క మొబైల్లో మీరు డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఇది ఎక్కడ ఉంటుందంటే మీ యొక్క మొబైల్ అబౌట్ డివైస్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు వర్షన్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు వర్షన్ ఆప్షన్లోనే ఇక్కడ మీకు బిల్ నెంబర్ కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు 7 టైం ట్యాప్ చేయగానే మీకు ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. కొన్ని మొబైల్లో అయితే అడగదనమాట. సింపుల్గా మనకు డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఎనేబుల్ అయిపోయిన తర్వాత మనం డెవలపర్ ఆప్షన్ మనకు ఎక్కడ వస్తుంది ఆ సెట్టింగ్ అంటే అడిషనల్ సెట్టింగ్లో అయితే ఆటోమేటిక్గా ఆ సెట్టింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు డెవలపర్ ఆప్షన్. అలాంటప్పుడు దీంట్లోకి అయితే వెళ్ళండి. మనకు వన్స్ ఆన్ అయిపోయిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనం ఒకే ఒక్క సెట్టింగ్ మనం చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాగే మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇలా మనం మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. డిఫాల్ట్గా ఇది స్టాండర్డ్లో అయితే ఉంటుందన్నమాట. అలా కాకుండా మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ క్లిక్ అయితే చేసుకోండి. దీని ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎన్నైతే యాప్స్ రన్ అవుతున్నాయో అవన్నీ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఈ సెట్టింగ్ మనకు సూపర్ లెవెల్లో పనిచేస్తుంది. కాబట్టి కంపల్సరీగా మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ పైన క్లిక్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు మూడు సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డిఫాల్ట్గా మన యొక్క మొబైల్ నెట్వర్క్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు మొబైల్ నెట్వర్క్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు డేటా యూసేజ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు డేటా సేవింగ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. చాలా మొబైల్లో ఉంటాయి ప్రతి ఒక్క మొబైల్లో. కాకపోతే దీన్ని మనం ఆన్ చేసి పెట్టుకోమన్నమాట. సింపుల్గా దీన్ని మీరు ఈ విధంగా మీరు టర్న్ ఆన్ అయితే చేసుకోండి. దిరాఫ్టర్ చూసుకోవచ్చు ఇప్పుడు డే మొత్తం మీరు ఎంత యూజ్ చేస్తారో చేసుకోండి. మీకు లిమిటెడ్ డేటా మాత్రమే ఖర్చు అవుతుంది తప్ప మీరు యూజ్ చేస్తే తప్ప నార్మల్గా మీ యొక్క మొబైల్లో 0% డేటా కన్జ్యూమ్ అయితే కావడం జరగదు అనమాట. ఈ రేంజ్లో ఈ 4 సెట్టింగ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క మొబైల్లో మీరు డేటాని డే మొత్తం యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.